మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మా యొక్క జీవితాల్లో ప్రభా 6 నెలలు గతించిపోయిన ప్రభా, 7వ నెల మొదటి శుక్రవారం మేము ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతించిపోయిన మొదటి శుక్రవారం నుంచి ప్రభా తండ్రి మమ్మల్ని సజ్జల లెక్కలో ఉంచి చక్కటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలము, శక్తి ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి యొక్క ప్రార్థన తండ్రి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుండగా ప్రభా తండ్రి మాకు కావాల్సిన సమస్య జ్ఞానము, ఆలోచన తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా కృపను దయచేసి అడుగుతున్నాం ప్రభా. అదే రీతిగా తండ్రి ఇంకా వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. రాయని బిడ్డ కూడా తండ్రి అది త్వరగా సన్నిధానం కొడుకుని రావడానికి కృపను చూపించండి ప్రభా. మేమందరం కలిసి తండ్రి నేను స్తుతించి గణపరిచే భాగ్యం మాకు దయచేసి అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి పాటల్లో మీరు ఉండండి, ఆరాధన మీకు కృప చూపించండి. లేఖనాల ద్వారా తండ్రి మా ఆధ్యాత్మికమైన జీవితాలకు ప్రభా ఎలాంటి మాటలు అవసరమైనదో ప్రభా, ఆ మాటలతో తండ్రి మాకు ఆత్మీయ జీవితాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి యొక్క కార్యక్రమాన్ని తండ్రి ఆది నుంచి అంతం వరకు తండ్రి నీ నామ మహిమాత్రగా జరగడానికి కృపను దయచేయమని, సహాయం దయచేయమని, రాయన్న బిడ్డలు అతి త్వరగా రావడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామం ఈ ప్రార్థన అడిగి వేడుకలు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలిసి బహు సౌందర్య సీనులు స్తుతి సింహాసనాసీనుడు అనే పాటను మనం పాడుకుందాం. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలన సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలందు, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా.
సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే అఖిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా దేవునికి స్తోత్రం హల్లెలూయా సంవత్సరం పాఠశీట్లో నుంచి 5వ పాఠంలో ఒకరి తల్లి ఆదరించినట్టు నన్ను ఆదరించిన నా జీవులని పడతారు 25వ సంవత్సరం పాఠశీట్లో నుంచి 5వ ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు ఒకసారి నేను నీ మంద నుండి నే తప్పిపోయిన వేళ ఒకసారి నేను నీ మంద నుండి నే తప్పిపోయిన వేళ నన్ను వెదకితివయ్యా కాపాడితివయ్యా నన్ను వెదకితివయ్యా కాపాడితివయ్యా నీ చంక పెట్టితివా యేసయ్యా నీ చంక పెట్టితివా యేసయ్యా ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు నీ సన్నిధి నుండి నే దూరమౌగా చిక్కాను దొంగ చేతిలోనా నీ సన్నిధి నుండి నే దూరమౌగా చిక్కాను దొంగ చేతి
కడలిలోనా నన్ను దోచిపోగా నన్ను దాటిపోగా నన్ను దోచిపోగా నన్ను దాటిపోగా బ్రతికింపవచ్చితివా యేసయ్యా బ్రతికింపవచ్చితివా యేసయ్యా ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు దీనులనైనా బలహీనులనైనా స్వరూపినైనా కఠినులనైనా హీనులనైనా బలహీనులనైనా స్వరూపినైనా కఠినులనైనా ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పార్టీషీట్ నుండి మనకు ఇవ్వబడిన పార్టీషీట్ నుండి 11వ పాఠం ప్రార్థన వలనే పయనం కాదు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనం
ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో ములుగులది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో ములుగులది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అనుకూలపడిన పాఠశాల నుండి 7వ పాట. గతకాలం అంతయు కాచినావు యేసయ్యను పాట పాడుకుంటూ దేవుని నామాన్ని. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చెయ్యగలవయ్యా, నీవు మాత్రమే చెయ్యగలవు, నీవు మాత్రమే చెయ్యగలవయ్యా, నీవు మాత్రమే చెయ్యగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. మనుషుని పాపము నుండి విడిపించు మార్గమునేది లేదయ్యా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గమునేది లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను నాపై చూపి నడిపించినావయ్యా. పితరుల శాపం నుండి అద్భుత
అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతంగా విడిపించి ఆశలు కలిగించి అభిషేకించావు. వేయి తరములకు కృప చూపించుచు నడిపించు దైవం నీవేసయ్యా. వేయి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయు దాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయు దాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో ప్రతిదినము నన్ను సంధించుకున్నావు. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో ప్రతిదినము నన్ను సంధించుకున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవేసయ్యా. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. 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 మీకు వచ్చిన పాటలే పాడుకుంటాను. సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పుస్తకం నుంచి ఇప్పుడు ప్రాణి అని కూడా ఈ సంవత్సరం పాఠశీలు ఏంటంటే 16వ పాట యెహోవా నామమును లాలించాను ధన మహాదయాన్ని అనుగ్రహించాను పాట పాడుకుంటూ ఆకర్షణ చేసుకొని పుట్టారాధన క్రమాన్ని ప్రారంభించుకున్నాం. యెహోవా నామమును లాలించాను ధన మహాదయాన్ని అనుగ్రహించాను. యెహోవా నామమును లాలించాను ధన మహాదయాన్ని అనుగ్రహించాను. నిశల ధైర్యహీనుడగునా దోహాయ నేడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామమును లాలించెను మహాదయను నన్ను గణించెను. సాక్షి పడిని పడగొట్టెను
ఘనవశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాత్సల నిశాంతమున చేర్చి సేదది చెను యెహోవా నామములాలించెను. ఘనమహాదయను నన్ను కలిగించెను. మదవలము బోలు నామది ఘన ప్రదీత వాక్యం కుశాహితి యదేశలన్నిటి గురించి పాపపు మొదలు నరికి ధరించి చెను యెహోవా నామములాలించెను. ఘనమహాదయను నన్ను గణించెను. అనితి వస్త్రములలించెను. యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న రత్నమిదను నియన్నడు గణంగినం ప్రేమ నాకు చూపెను. యెహోవా నామములాలించెను. ఘనమహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను. శ్రమకలాపములకు సెలవిచ్చెను. శిలామగముపై గిలాగినను సుఖ కళావలు మనసులో నిలిపెను. యెహోవా నామములాలించెను. ఘనమహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని ప్రోయక నన్ను గోచి తన సుకుని కాచక. అగణ్య పాపియని ప్రోయక నన్ను గోచి తన సుకుని కాచక. తెగించి మృతితో పగించి పాపపు నిగుదిదు సొగసుగా నంచెను. యెహోవా నామములాలించెను. ఘనమహాదయను నన్ను గణించెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాసం కలుపుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువవేయబడి చనిపోయి సమాధి చేయబడినను. అదృశ్య లోకములోకి దిగును. చనిపోయిన వారిలో నుండి మూడవ దినం లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అతను వచ్చిన నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవనమును నమ్ముచున్నాను. ఆమేన్. నిలబడి
కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి నుంచి 10 వచనాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 10వ వచనం వరకు. మీ కొరకును మొదటి శుక్రవార ప్రార్థన కూడికగా ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనాల వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనాను చక్కని మాటలు చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు. ఈ వాక్యము కొద్ది పర్యంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థనలకు సమయం కనుక ప్రార్థన అవసరతలు ఉన్నవారు తెలియపరచాల్సిందిగా ప్రత్యేకించి మనం చేస్తున్నాం. Mónica. Yes,